అందరికీ నమస్కారం. నేను మాలకొండయ్య వల్లేటి. నాకు అకౌంట్స్, ఫైనాన్స్ అండ్ ట్యాక్సేషన్ రంగాల్లో 35 సంవత్సరాల అనుభవం ఉంది. నా అనుభవంలో నేను పర్యవేక్షించిన జూనియర్ అకౌంట్స్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించాను. నాకున్న అనుభవంతో అలాంటి వారికి ఈ కాన్సెప్ట్ని సులువుగా అర్థమయ్యేలా చేయడానికి నేను ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాను. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంకే ప్రాక్టికల్ అకౌంటెన్సీ. అనుభవంతో సంబంధం లేకుండా కంపెనీలలో అకౌంటింగ్ వర్క్ ఎలా చేయాలి అనే అంశంపై ప్రతి ఒక్కరూ సులువుగా అర్థమయ్యేలా వీడియోలు రూపొందించడమే నా లక్ష్యం. దయచేసి ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ని తెలియజేయండి. మీ మద్దతు నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్. డెఫినిషన్ ఆఫ్ అకౌంటింగ్. AICPA, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటింగ్ వారు డెఫినిషన్ ప్రకారము అకౌంటింగ్ యాజ్ ది ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, సిగ్నిఫికెంట్ మేనర్, ఇంటర్ప్రెటింగ్ ది రిజల్ట్స్ దేర్ ఆఫ్. అంటే రికార్డింగ్ అంటే ఏ ఆర్గనైజేషన్లో అయినా వివిధ రకాల లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. వాటిని డేట్ వారీగా పుస్తకాలలో నమోదు చేయడమే రికార్డింగ్ అంటారు. దీనిని డే బుక్ అని కూడా అంటారు. అంతేకాకుండా లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా అంటే ఎవిడెన్స్ లావాదేవీలకు జతపరచవలను. ఉదాహరణకు కొనుగోళ్ళు, అమ్మకాలు అంటే సేల్స్ అండ్ పర్చేజెస్ ఎక్స్పెన్సెస్. ఎగ్జాంపుల్, ఇది ఒక పుస్తకంలాగా రాయాల్సి ఉంటుంది. అందులో ఈ క్రింద ఇవ్వబడిన టేబుల్ ప్రకారం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్చేజెస్ 5,000, సేల్స్ 8,000. ఈ విధంగా పుస్తకాలను రాయాల్సి ఉంటుంది. దీనిని డే బుక్ అని కూడా అంటారు. క్లాసిఫైయింగ్. రోజువారీ నమోదు చేయబడిన మొత్తం లావాదేవీలను విభజించి ఒకే రకమైన ట్రాన్సాక్షన్స్ను ఒక పుస్తకంలో వ్రాయడం అంటే గ్రూపింగ్. దీని వలన పుస్తకాలు తనిఖీ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ రిపోర్టు వారానికి లేదా నెలకు చేయవచ్చు. ఎగ్జాంపుల్, వివిధ తేదీల్లో మనం చేసినటువంటి లావాదేవీలను అంటే పర్చేజు, సేల్స్ని మనం డేటు వారీగా అంటే తేదీ వారీగా రాసుకుంటాము. వీటిని క్లాసిఫైయింగ్ అంటే పర్చేజ్ ఎంత అయింది, సేల్స్ ఎంత అయింది, క్యాష్ ఎంత అయింది అనేదాన్ని గ్రూప్ కింద వ్రాసి చూపించడాన్ని క్లాసిఫైయింగ్ అంటారు. ఉదాహరణకు 2వ తేదీ సేల్స్ పర్చేజెస్ ఉంది, అలాగే 3వ తేదీ కూడా సేల్స్ పర్చేజెస్ క్యాష్ రిసీవ్ చేయబడింది. ఈ క్లాసిఫై చేసినప్పుడు పర్చేజ్ని 10,000, సేల్స్ 12,000, క్యాష్ 13,000 వచ్చింది. ఈ పై ట్రాన్సాక్షన్స్ని గ్రూపింగ్ చేసి రాయడాన్ని క్లాసిఫైయింగ్ అంటారు. సమ్మరైజింగ్. ఒక రకమైన లావాదేవీలను ఒకే పుస్తకంలో నమోదు చేసి తర్వాత క్లాసిఫైడ్ వాటిని ఖాతా అంటే అకౌంట్ వైజ్ అన్ని ఖాతాల వివరాలు ఒక పుస్తకంలో నమోదు చేయవలను. దీనిని జనరల్ లెడ్జర్ అని పిలుస్తారు. దీని ద్వారా ఖాతాల వారీగా రిపోర్ట్ చేయవలను. దీనిని అంకణ అంటారు అంటే ట్రయల్ బ్యాలెన్స్. ఈ రిపోర్టు డెబిట్ మరియు క్రెడిట్ సమానంగా ఉండవలెను. లేని ఎడల రిపోర్ట్ తప్పుగా భావించవలెను. ఈ రిపోర్టు నెలకి చేయవచ్చు. ఉదాహరణకు ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మాట్ అకౌంట్ నేము, డెబిట్, క్రెడిట్. అందులో మొత్తం సేల్స్ ఎంత అయింది, పర్చేజ్ ఎంత అయింది, అమౌంట్ ఇన్వెస్టర్స్ ఎంత ఇచ్చారు, శాలరీస్ ఎంత పే చేశారు, ఎలక్ట్రిసిటీ ఎంత అయింది, రెంట్ ఎంత అయింది, క్యాష్ ఎంత కంపెనీలో ఉంది. ఈ విధంగా తయారు చేసిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ యొక్క
డెబిట్ క్రెడిట్ టోటల్స్ సమానంగా ఉండవలెను. లేని ఎడల ఆ రిపోర్టు తప్పుగా భావించవలెను. తర్వాత సిగ్నిఫికెంట్ మేనర్. ఈ రిపోర్ట్స్ కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి తెలియజేస్తుంది. అంటే కంపెనీ యొక్క లాభ నష్టాల ఖాతా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మరియు ఆర్థిక పట్టిక అంటే బ్యాలెన్స్ షీట్ తయారు చేయటం. సులువుగా అర్థమయ్యే రీతిలో సమాచారాన్ని సమర్పించడం ద్వారా వారు ఈ రిపోర్ట్ ఆధారంగా డెసిషన్ తీసుకుంటారు. ఉదాహరణకు ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇందులో పర్టికులర్స్ అమౌంట్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ మొత్తం సేల్స్ రెవెన్యూ 10 లక్షలు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 6 లక్షలు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 2 లక్షలు, సో నెట్ ప్రాఫిట్ 2 లక్షలు. ఈ విధంగా ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ని తయారు చేయవలసి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తులు, అప్పులు అంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఇందులో క్యాష్ 3 లక్షలు ఉంది, ఇన్వెంటరీ 2 లక్షలు ఉంది, ఎక్విప్మెంట్స్ 2 లక్షలు ఉంది. అంటే టోటల్ ఎంత ఉంది? 7 లక్షలు వస్తుంది. అలాగే లయబిలిటీస్ సైడ్ కూడా క్రెడిటార్స్ 1 lakh, ఓనర్స్ ఈక్విటీ 6 లక్షలు, మొత్తం 7 లక్షలు ఉంది. అంటే బ్యాలెన్స్ షీట్ కూడా అసెట్స్ అండ్ లయబిలిటీస్ సమానంగా ఉండాలి. తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఇది మనకు వ్యాపారంలో ఎంత డబ్బు వచ్చింది, ఖర్చు ఎంత అయింది, మిగిలింది మరియు రుణపడింది తెలియజేస్తుంది. అంటే వ్యాపారంలో ఉన్న లావాదేవీలన్నింటినీ ఇది తెలియజేస్తుంది. ఇంటర్ప్రెటింగ్ ది రిజల్ట్స్ దేర్ ఆఫ్. ఒక నిర్దిష్ట కాలానికి వ్యాపారం లాభమా లేక నష్టమా అని సూచిస్తుంది. కంపెనీ లాభదాయకంగా ఉందా, ఆదాయం పెరిగిందా లేదా తగ్గిందా, ఖర్చులు నియంత్రించబడ్డాయా. ఇది ఆర్థిక ఫలితాలు వివరించడం ద్వారా ఒక వ్యాపారం యొక్క పనితీరుపై లోతైన పరిశోధన. అంటే ఒక నిర్దిష్ట కాలంలో కంపెనీ యొక్క పనితీరు అంచనా వేయడం. ఉదాహరణకు ఇంటర్ప్రెటింగ్ రిజల్ట్స్ అంటే కంపారిజన్, అంటే 2 సంవత్సరాల సంబంధించిన ఆదాయ వ్యయాలను కంపారిజన్ చేయడం అంటే సరిచూడడం. ఉదాహరణకు కింద ఇవ్వబడినటువంటి టేబుల్ని చూడండి. సేల్స్ సంవత్సరం వచ్చేసి 24, 25. ఈ 2 సంవత్సరాలలో ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, వాటి గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలియజేస్తుంది. సేల్స్ 24లో 24 లక్షలు, 25లో 31 లక్ష 31 lakhs, పర్చేజ్ 14 lakhs, 16 lakhs, శాలరీస్ 5 lakhs, 7 lakhs, రెంట్ 2 lakhs, 2.5 lakh, అదర్ ఎక్స్పెన్సెస్ 1 lakh, 2 lakhs, ప్రాఫిట్ 2 lakhs, 2.5 lakh. ఇందులో గ్రాస్ ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసి, అంటే గ్రాస్ ప్రాఫిట్ అంటే సేల్స్ మైనస్ పర్చేజెస్, దాన్ని గ్రాస్ ప్రాఫిట్ అంటారు. సో గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఎక్స్పెన్సెస్ నెట్ ప్రాఫిట్ అంటారు.